1900 కోట్ల రుణ సేకరణ. మీకు అర్థం కావట్లేదు కదా, దీన్ని అప్పులు తీసుకోవడం అంటారు. ఇది ఈనాడు భాష వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కడుపుకి అన్నం తిని రాయరు కదా, అందుకని వాళ్ళ భాష వేరే రకంగా ఉంటుంది, వాళ్ళు తినేది వేరే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక 1900 కోట్ల రుణం తీసుకోబోతుంది. అమ్మో, చాలా పెద్ద వార్త. అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం సమీకరిస్తుంది. 1000 కోట్ల రూపాయలు 11 ఏళ్లలో, 900 కోట్లు 8 ఏళ్లలో తిరిగి తీర్చేలా ఈ రుణం కావాలని అభ్యర్థించింది. ఇదే 1900 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీసుకుంటే పెద్ద బ్యానర్ అయితే ఉంటే కనపడకుండా బుడ్డది. నేను ఇంకా కట్ చేస్తే కొంచెం మీకు పెద్దది కనపడుతుంది, పేపర్లో అయితే కనపడదు ఈ వార్త. నేను కట్ చేసా కాబట్టి ఇంకా మీకు పెద్దగా కనపడుతుంది దాన్ని. సో 1900 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే అప్పుల కోసం అడుక్కు తింటున్న జగన్ ప్రభుత్వం, 1900 కోట్ల కోసం క్యూ లైన్లో నిలబడ్డ జగన్ ప్రభుత్వం, అప్పుల ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్ప, అన్నపూర్ణ అప్పుల కుప్ప అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది, అడుక్కు తినపోయింది, ఇలా బంద్ అయిపోయింది, ఇలా బోల్ అయిపోయిందని వార్తలు రాసేవాళ్ళే ఇప్పుడేమో రుణ సేకరణ అంట. ఇది అప్పులు తీసుకోవడం కాదు, 1900 కోట్ల రుణ సేకరణ. ఇదండి వాళ్ళు ఎలా ప్రజలు మభ్య పెడతారంటానికి ఇది. ఇప్పటికే 16 నెలల్లో 2,10,000 కోట్లు అప్పులు చేశారు. 2,10,000 కోట్లు, మళ్ళీ ఇది ఒక 1900 కోట్లు అంటే 2,000 కోట్లు. దీంతో 2,12,000 కోట్లు అప్పు అయింది కేవలం 16 నెలల కాలంలో. జగన్మోహన్ రెడ్డి గారు 60 నెలల కాలంలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న కేవలం 3,32,000 కోట్ల అప్పు మాత్రమే చేస్తే వీళ్ళు 16 నెలల్లోనే 2,12,000 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు శ్రీలంక అయ్యిద్దా, లేదంటే అదేంటి వెనిజులా అయ్యిద్దా, లేదంటే ఇంకా సూడాన్ అయ్యిద్దా రాయాలి కదా పత్రికలు. సూడాన్ లాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసిన చంద్రబాబు, మేము పత్రికలను సపోర్ట్ చేస్తున్నాం, సూడాన్ కావాలని కోరుకుంటున్నాం, ఇట్లా వార్తలు రాస్తే జనాలకు మీ బతుకులు ఏంటో క్లియర్గా అర్థమైంది.